ఎస్పెషల్లీ ఎంబీబీఎస్ చేయాలి అని అంటే ఏ కంట్రీ అయితే బాగుంటుంది? మీ దగ్గర అయితే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే మీ దగ్గర అసలు స్ట్రక్చర్ అసలు ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మన కంపెనీ విషయానికి వస్తే 20 ఏళ్ళుగా మనం విద్యారంగంలో సేవలు అందిస్తున్నాం. సో మా ఎక్స్పీరియన్స్ని జోడించి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని సో మనకి జార్జియా కంట్రీని మనం పంపించడం జరుగుతుంది స్టూడెంట్స్ని. జార్జియా విషయానికి వచ్చేసరికి ఏంటి అంటే వరల్డ్లోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ. అండ్ క్లైమేటికల్ కండిషన్స్ కనుక చూసుకున్నా కానీ మనకు బెంగళూరు క్లైమేట్ ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్లో కూడా చూసుకున్నా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి జార్జియాలో. బట్ ఎందుకు జార్జియానే పర్టికులర్గా చూస్ చేసుకోవాలి అని చెప్పడానికి మీ దగ్గర ఏమి రీజన్స్ ఉన్నాయి? ఇప్పుడు జార్జియా విషయానికి వచ్చేసరికి ఏంటి అంటే 6 years ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సేమ్ మన ఇండియాలో ఏ కరికులం అయితే చదివిస్తారో సేమ్ కరికులం అక్కడ చదువుకుంటున్నారు. ఓకే ఓకే. అండ్ దాంతోపాటు 6 years కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా జార్జియాలో ఉన్న మెడికల్ కౌన్సిల్ NCEQలో రిజిస్టర్ చేసుకొని వాళ్ళ డిగ్రీని యాజ్ ఎ డాక్టర్గా అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు ఇండియా వద్దాం అనుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మన వాళ్ళు ఇండియా వస్తారు కాబట్టి సో ఇక్కడికి వచ్చి ఇక్కడ FMG రాసుకొని ఇక్కడ యాజ్ ఎ డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ FMG ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ పర్సంటేజ్ కనుక చూసుకున్న వరల్డ్లోనే హైయెస్ట్ పాసింగ్ పర్సంటేజ్ జార్జియాది వేరే కంట్రీస్తో కంపేర్ చేసిన.